నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 ఉంది. గౌరవం 4, అవమానం 7 ఉంది. వ్యయస్థానంలో గురు సంచారం కలిగి ఉన్నారు. ఆ కారణంగా వాళ్ళు ఖర్చులు అయితే చేస్తారు, కానీ అవి సద్వినియోగం అవుతాయి. అంటే పుణ్యప్రదమైన ఖర్చులు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ద్వితీయంలో కేతు యొక్క సంచారం ఉన్నందువలన సామాన్యంగా మనం ఒకలా మాట్లాడాలనుకునే ఇంకోలా గమ్మున మాట్లాడేసేటువంటి ప్రమాదం ఉంది. అందువలన మనం బాగా ఆలోచించుకుని అవసరమైతే రాసుకుని పాయింట్లు రాసుకుని ఆ తర్వాత మాట్లాడడానికి ప్రయత్నించాలే తప్ప తొందరపాటు వల్ల నోరు జారకూడదు. అలా జారినట్లయితే దానివల్ల మనమే నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే అష్టమంలో రాహు యొక్క సంచారం ఉంటుంది. ఈ అష్టమంలో రాహు సంచరించడం వలన ఏమవుతుంది అంటే అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. వాటిలో కొన్ని మోసాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన అప్పులు ఇవ్వడం పూర్తిగా మానేయాలి. అలాగని మనం చేసేటువంటి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తతో వ్యవహరించాలి. నవమ స్థానంలో శని సంచారం ఉన్నందువలన తండ్రి లేదా తత్సంబంధం కలిగినటువంటి వాళ్ళు, తాదృశులు అటువంటి వాళ్ళు, అలాంటి పెద్దలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారి ఆరోగ్యం కోసం వాళ్ళని కూడా, అంటే మనకు పెద్దవాళ్ళు అన్నవాళ్ళు 2-3 ఉండొచ్చు. ఆ 2-3లో ఎవరికి అనారోగ్యం చేస్తుందంటే వాళ్ళ జాతకంలో ఎవరికి లోపం ఉందో వాళ్ళకి చేస్తుంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే పెద్దలు, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి అంటే ఎవరికి అనారోగ్యం చేసే సూచనలు కనిపిస్తున్నాయో అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోమని చెప్పాలి. వాళ్ళ కోసం మనం కూడా చేయొచ్చు. వాళ్ళు చేయకుండా మనం చేస్తే ఉపయోగం లేదు, వాళ్ళు చేస్తుంటే మనం కూడా చేయొచ్చు. అలా చేసినట్లయితే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గురుగారు, మరి ఈ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత కొత్త సంవత్సరం అనేది అసలు ఉగాది అని అనుకుంటాం మనం. ఉగాది తర్వాత ఏమన్నా మారే అవకాశం ఉంటుందా? సామాన్యంగా వీళ్ళకి ఏమవుతుందంటే జయస్థానంలో గురుడు ఉంటున్నాడు కొంతకాలం, లగ్నస్థానంలో మరికొంతకాలం ఉంటున్నాడు, ద్వితీయంలో కొంతకాలం ఉంటున్నాడు. ఆ ద్వితీయంలో ఉండేటువంటి కాలం ఏమిటి అంటే అక్టోబర్ 31 నుంచి 24 జనవరి వరకు ఉంటున్నాడు. ఆ సమయం మంచిదే, ఇబ్బంది ఏం లేదు. గౌరవం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ తక్కిన వ్యయస్థానంలో సంచరించే సమయంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. లగ్నస్థానంలో సంచరించేటువంటి సమయంలో శ్రమ ఎక్కువ అవుతుంది. ఆ శ్రమకు తగిన గుర్తింపు తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మనం ఏం చేయాలి అంటే ఈ శ్రీదత్త శరణమ్మమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగనే ద్వితీయంలో కేతు సంచారం అనేటువంటిది ఉంటున్నా గురుడు కూడా అక్కడ ఉన్న సమయంలో కొంతవరకు మాట విలువ బాగుంటుంది, కానీ తక్కిన సమయాల్లో మాట విలువకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల మనం ఎదుటి వాళ్ళకి పని చెప్పడం కంటే మన పని మనమే చేసుకోవడం అనేటువంటిది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దాంతో పాటుగా ఆర్థిక విషయాలలో వ్యర్థం కాకుండా ఉండడం కోసం తప్పనిసరిగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం జపం చేసుకోవాలి. అలాగనే కేతు యొక్క దోషం నివారించబడడం కోసం సూర్యోదయానికి ముందు సమయంలో గంట సేపు అయినా క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనే మంత్రం జపం చేసుకోవడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. అష్టమంలో రాహు ఉన్నందువలన అనుకోని ఖర్చులు మొదలైనటువంటివి ఉంటాయి కాబట్టి వాటిని జయించడం కోసం శ్రీ దుర్గాయే నమః అనే మంత్రం జపం చేసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే నవమ స్థానంలో శని ఉన్నందువలన మన పెద్దవాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి వాటి విషయంలో కొంచెం అనారోగ్యం కనిపించినా ముందుగానే పరీక్షలు అవి చేయించడము, అలాగే ఈ వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటిది వాళ్ళ చేత చేయించడము, మనం కూడా చేయడము అనేవి ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం, ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.